గురుభ్యో నమః. మీరు చాలాసార్లు మాకు గురు విశిష్టత గురించి, గురు వైభవం గురించి ఎన్నో వివరించారు. కానీ మేము గురువుని కోరికలు కోరవచ్చా అన్నది ప్రత్యేకంగా మీరు దాని గురించి కాస్త వివరించారు. తప్పకుండా కోరవచ్చు. ముందు ఆ మాట చెప్పేస్తే అయోమయం ఉండదు. తప్పకుండా కోరవచ్చు. కానీ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కోరికలు కోరడానికి, కోరికల్ని పొందడానికి అనేకమైన మార్గాలున్నాయి. ఎందుచేత అంటే భగవంతుడు కూడా భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. నా దగ్గరికి ఆర్తులు వస్తారు, జిజ్ఞాసువులు వస్తారు, అర్థార్థులు వస్తారంటే డబ్బు కావాలన్న వాళ్ళు వస్తారు, జ్ఞానీచ చ అంటే కూడా జ్ఞానులు కూడా వస్తారు. భగవంతుడు అన్నాడు, అసలు కోరికలు లేకుండా ఉండడం ఎలా సంభవం? ఉంటుంది. అది మంచి, కానీ ఏ కోరిక నాకు ఉండకూడదు. కోరికేనా కదా? స్వామి నాకు ఏ కోరికలు లేకుండా చెయ్యి. అప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలా వద్దా? కొన్ని కోరికల రూపంలో ఉండి కోరికలుగా పరిగణింపబడవు వేదాంతంలో. స్వామి శారదా నవరాత్రులు బాగా చేయించిన చేత అన్నాను అనుకోండి, అది కోరిక అనరు. అది ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించడం, అప్పుడు దాన్ని కామ్యం అనరు. లౌకికమైన కోరికలు. లౌకికమైనటువంటి కోరికలు కోరడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం కామ్యంతో. అసలు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని కదండి సంకల్పం. గురువు కూడా సమస్త కోర్కెలను అనుగ్రహించగలడు. ఎందుకంటే గురువు పరబ్రహ్మస్వరూపం. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు దిలీపుడని నేను చెప్పానా లేదా? వశిష్ఠుడి దగ్గరికి కోరికతో వెళ్ళాడా లేదా? కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి నా కూతురు పెళ్లి కుదిరింది, మీరు ఉపకారం చేసి పెట్టండి అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పానా లేదా? శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి ఎందరో జగద్గురువుల దగ్గరికి ఎందరో కోరికలతో వెళ్ళారని ఎన్నో పర్యాయాలు నేను గురు పరంపర గురించి చెప్పాను. గురువు దగ్గరికి కోరికతో వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది ఉండదు. కానీ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సాధారణంగా సన్యాసాశ్రమ నియమంలో ఏం చేస్తారంటే, పీఠాధిపత్యంలో ఉన్నవాళ్ళు మీరు వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, అది కూడా వాళ్ళు పుచ్చుకోరు. నారాయణ 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 అంటారు. అంటే నువ్వు పెట్టిన ఈ నమస్కారం నారాయణుడికి ఇచ్చేస్తున్నాను. ఎందుకని? నీకేమైనా మనసులో కోరికుంటే ఆ నారాయణుడు తీర్చుగాక. నేనెందుకు కట్టుకున్నాను కాషాయం? అన్నీ వదిలేశాను కాబట్టి. అంటే ఇప్పుడు గురువు మరి ఏమి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే, గురువు ఇవ్వగలిగినటువంటిది పరమాద్భుతమైనది ఒకటి ఉంది. ఇక అసలు మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారు, మీరు శరీరంతో ఉన్నారు అంటే, నేను కటువుగా అనలేను అందుకని అలా అంటూ ఉంటాను, మీరు బ్రతికున్నారు, ఎవరికి ఉపయోగం? ఏం మాట్లాడరు, అలా కూర్చుంటారు, ఎందుకు? దానివల్ల ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు. ఆయన అన్నారు నవ్వి, గురువు శరీరంతో ఉండడమే ఉపయోగం అన్నారు. గురువుగారు శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, గురువుగారికి ఏమిటి నష్టం? ఆయన నీ శరీరం అని ఎప్పుడు అనుకోడు, నేను ఆత్మ అనుకుంటాడు. కాబట్టి శరీరాన్ని తృణంగా త్యజించేస్తాడు, సాక్షి మాత్రంగా చూస్తూ వదిలిపెట్టేస్తాడు. నష్టం ఎవరికి? శిష్యులకు నష్టం. నీకు తత్వం చెప్పేవాడేడి? నిన్ను ప్రేమతో పలకరించేవాడేడి? ఎవరి పాదాలు పట్టుకుంటావు? ఎవరికి నమస్కారం చేస్తావు? జీవితం పండడానికి కావలసిన మాటలు చెప్పేవాడేడి? నీకు దిశానిర్దేశం చేసేవాడేడి? నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం చెప్పేవాడేడి? నువ్వు ఎలా యోగాభ్యాసం చెయ్యాలో ఎవరు చెప్తారు? అందుకే గురువుకి ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే, జ్ఞానాన్ని కోరుకునేవాడు, వైరాగ్యాన్ని కోరుకునేవాడు, ధర్మాన్ని కోరుకునేవాడు దొరుకుతాడా అని వెతుక్కుంటూ ఉంటాడు. అందుకే గురువు దగ్గర మనం పొందవలసిన ప్రధానమైన విషయం ఏమిటి అంటే జ్ఞానం. ఇప్పుడు ఒక దీపానికి ప్రధాన ప్రయోజనం ఏమిటి? చూడ్డానికి ఉపకారం. ఒక గురువు వల్ల ప్రధానమైన ఉపకారం ఏమిటి? భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఆయన మాటలు శిలని శిల్పం చేస్తాయి. ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, నదిలో 500 ఏళ్లు నానిపోయిన శిలని కొట్టి చూసి పైకి తీసుకొచ్చి దాన్ని చెక్కి వెంకటేశ్వర మూర్తిని చేస్తాడు. దాన్ని తీసుకెళ్లి గుళ్ళో ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు తాను ప్రతిష్ఠించినటువంటి మూర్తి కొన్ని కోట్ల మంది కోరికలు తీరుస్తుంది.
ఒక శిల్పి శిలలోంచి శిల్పాన్ని ఎలా తీసుకొస్తాడో, గురువు తన మాటల చేత మనిషి యొక్క శీలాన్ని చెక్కి భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలో, ఎందుకు భక్తితో ఉండాలో, ఎందుకు జ్ఞానవైరాగ్యములు పొందాలో, అవి పొందనప్పుడు చివరికి మనుష్య జీవితం ఏమైపోతుందో చెప్తాడు. అలా చెప్పాలన్న ఆర్తితో తహతహలాడిపోతూ ఉంటాడు గురువు. ఆ గురువు మాటలు అమృత భాండాలు. ఆయనలా చెప్పగలిగిన వాడికి దొరకడు. ఎందుచేత అంటే గురువు అన్నీ తెలిసి కూడా సంటి పిల్లలతో కథ చెప్పినప్పుడు తాతగారు ఎలా దిగిపోతాడో అలా దిగిపోతాడు. తాతగారు మనవణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని, ఆ తాతగారంటే ఒక విశ్వవిద్యాలయం, అంత పండితుడు, అంతటి అనుభవశాలి, జీవితంలో అన్ని డక్కాముక్కీలు తిన్నాడు. మనవడు వచ్చి తాత తాత నీ పక్కన పడుకుంటాను తాత అంటాడు. అసలు తాత మనవల మధ్య అనుబంధాన్ని పరమేశ్వరుడు అందుకు పెట్టాడు. ఆ ఇంట్లో అందరికన్నా అనుభవం ఎవరిది? పిల్లాడి తండ్రిది కాదు, తాతది. వాడు అందుకే తాత దగ్గర పడుకుంటాను, తాతయ్య దగ్గర పడుకుంటానంటాడు. తాతయ్య దగ్గర వాడు ఏం కోరుతాడు? తాత దగ్గర పడుకోవడం కాదు, తాత దగ్గర కథ కోరుకుంటాడు. తాత తాత కథ చెప్పు తాత, కథ చెప్పు తాత అంటాడు. తాతకి ఎంత సంతోషం. వాడిని పోన్లే అమ్మా ఇక్కడ పడుకోని ఇవాళ అంటాడు. కోడలతో చెప్పి పడుకోబెట్టుకుని వాడు బొజ్జ మీద చెయ్యేసి, నాన్న నీకో కథ చెప్పనా? పూర్వం ఓ కాకి ఉండేదిరా, ఓ నక్క ఉండేదిరా. కాకి ఎక్కడో మాంసం ముక్క తెచ్చిందిరా, చెట్టు మీద కూర్చుని తింటోందిరా. నక్క కింద నుంచి వచ్చిందిరా. కాకి బావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అందిరా. కాకి మురిసిపోయి పాట పాడతానని చెప్పి నోరు తెరిచిందిరా. మాంసం ముక్క కింద పడిందిరా, నక్క ఎత్తుకుపోయిందిరా అంటాడు.